ఓసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ తన పట్టమహిషి అయినటువంటి సత్యభామతో కలిసి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ దగ్గరలోనే గరుడు, సుదర్శన చక్రం కూడా ఉన్నారు. ఈ ముగ్గురి ముఖాల్లో తమ యొక్క ప్రత్యేకతను గురించి గర్వం అనేది స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళ ముఖాల్లో. మాటల మధ్యలో సత్యభామ అడిగింది కృష్ణుని, ప్రభు, త్రేతాయుగంలో మీరు శ్రీరాముడిగా అవతరించినప్పుడు సీతాదేవి మీ భార్య. ఆమె రూపం నాకంటే ఎక్కువగా అందంగా ఉంటుందా అని అడిగింది. అప్పుడే గరుడు అన్నాడు, వినయంగా కనిపించినా కూడా అంతరంగంలో గర్వంతో అన్నాడు గరుడు. ఏమని? ప్రభు, ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క జగత్తులో నాకంటే వేగంగా ఎవరైనా ఎగురగలరా అని అడిగాడు. ఇక సుదర్శన చక్రం వంతు వచ్చింది. ఆ సుదర్శన చక్రం కూడా మౌనంగా ఉండలేకపోయింది. అది కూడా గర్వంగానే పలికింది, ప్రభు, ఎన్నో మహాయుద్ధాల్లో నేను మీకు విజయాన్ని అందించాను. ఈ బ్రహ్మాండంలో నాకంటే శక్తివంతమైనటువంటి ఆయుధం ఇంకేదైనా ఉందా అని అడిగింది. దానికి ద్వారకాధీశుడు చిరునవ్వు నవ్వాడు. తనకి ప్రియభక్తులైనటువంటి ఈ ముగ్గురిలో కూడా ఓహో, అహంకారం మొలకెత్తిందే అని తెలుసుకున్నాడు. ఎలాగైనా సరే వారి గర్వాన్ని అణచాల అని చెప్పి ఓ అద్భుతమైనటువంటి లీలను ప్రారంభించాడు. మొదటిగా శ్రీకృష్ణుడు గరుడితో అన్నాడు ఈ విధంగా, ఓ గరుడా, వెంటనే నీవు హనుమంతుడి వద్దకు వెళ్ళి శ్రీరాముడు సీతామాతతో కలిసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పు. ఆ ఆజ్ఞ విన్న వెంటనే గరుడు ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉంటే శ్రీకృష్ణుడు సత్యభామను సీతాదేవి రూపంలో అలంకరించుకో అని చెప్పాడు. తానేమో శ్రీరాముడి స్వరూపాన్ని ధరించాడు. ఇక ఆ తర్వాత సుదర్శన చక్రానికి ఈ విధంగా ఆజ్ఞాపించాడు, నీవు మహల్ ద్వారం వద్ద కాపలా ఉండాలి. నా అనుమతి లేకుండా ఎవరిని కూడా లోపలికి రానియకూడదు అని చెప్పాడు. గరుడేమో హనుమంతుని వద్దకు చేరుకున్నాడు, ద్వారకకు రావాలి అని కోరాడు. తన వీపు మీద కూర్చోమని కూడా వినయంగా చెప్పాడు గరుడు. దానికి హనుమంతుడు చిరునవ్వుతో చెప్తున్నాడు, మీరు ముందుగా వెళ్ళండి, నేను వెంటనే వస్తాను అని అన్నాడు హనుమంతుడు. గరుడు మనసులో అనుకున్నాడు, ఈ వృద్ధ వానరము నన్ను ఏ విధంగా అందుకుంటాడు అని భావించి అమితమైనటువంటి వేగంతో ద్వారక వైపుకు వెళ్ళాడు. అయితే అక్కడ మహలులోకి చేరుకున్నటువంటి గరుడు ఆశ్చర్యంగా నిలిచిపోయినాడు. హనుమంతుడు అప్పటికే శ్రీరాముని సమక్షంలో కూర్చుని ఉన్నాడు. గరుడినికి తన వేగంపై ఉన్నటువంటి గర్వం ఉన్నదే, అది ఒక్క క్షణంలో కూలిపోయి సిగ్గుతో తల వాల్చుకున్నాడు. ఇక అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని చూసి అడిగాడు, పవనపుత్ర, నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి ఎలా వచ్చావయ్యా? ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆపలేదా అని అడిగాడు. అప్పుడు
హనుమంతుడు వినయంగా నమస్కరించి తన నోటిలోంచి సుదర్శన చక్రాన్ని బయటకు తీసి ఆ ప్రభువు ముందు ఉంచాడు. ప్రభూ, ఈ చక్రం నన్ను అడ్డుకుంది, అందుకే దీన్ని నోట్లో పెట్టుకొని మీ దర్శనానికి వచ్చాను, క్షమించండి అన్నాడు. అది చూసి సుదర్శన చక్రం యొక్క శక్తి, గర్వం కూడా క్షణాల్లోనే కరిగిపోయి శ్రీకృష్ణుడు మాత్రం మందహాసంతో ఆ లీలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇక చివరగా హనుమంతుడు శ్రీరాముణ్ణి చూసి చేతులు జోడించి ఈ విధంగా అన్నాడు. ప్రభు, ఈరోజు సీతామాత స్థానంలో ఏ దాసికి ఇంత గౌరవం ఇచ్చి మీ పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టారు అన్నాడు. ఆ మాట వినగానే సత్యభామాదేవికి ఉన్నటువంటి గర్వం కూడా మొక్కలైపోయింది. సత్యభామ, గరుడు, సుదర్శన చక్రం, ఈ ముగ్గురు కూడా వెంటనే ఆ భగవంతుని యొక్క లీలను అర్థం చేసుకున్నారు. తమ గర్వం ఎంత వ్యర్థమో గ్రహించి పశ్చాత్తాపంతో ప్రభువు పాదాల మీద పడిపోయినారు. ఈ కథ మనకి చెప్పే గొప్ప విషయం ఏంటంటే, భగవంతుడు తన భక్తులను అపారంగా ప్రేమిస్తాడు. కాబట్టే వారి హృదయంలో అహంకారాన్ని పెరగనీయుడు. ఎప్పుడైనా గర్వం కలిగిందనుకోండి, దాన్ని ఛిద్రం చేసే సమయం దగ్గర పడింది అని అర్థం చేసుకోవాలి. జై హనుమాన్.